మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, సిబ్బందికి మరియు ఆత్మీయులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మిడ్ వెస్ట్ లిమిటెడ్. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రామలక్ష్మణుడు, సీత, రావణాసుడు, ఇది రామాయణం. ఈ రామాయణంలో అనేక ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాల్లో ప్రతి ఘట్టానికి అనుబంధంగా ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. అతడే ఆంజనేయుడు. రామాయణం ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు ఆ హనుమంతుడి యొక్క ప్రాముఖ్యత ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ఆ హనుమంతుడికి మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక అనుబంధం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే నమ్ముతూ ఉంటారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని సీతారాంపురం కొండ మీద ఆంజనేయులు పాదాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో పూర్వీకుల నుంచి కూడా అక్కడ కొలుస్తున్న పరిస్థితి. ఆ పాదాలు అతను ఆంజనేయ స్వామివే అని చెప్పేసి కూడా ఇక్కడ బలంగా నమ్ముతారు. లక్ష్మణుడు దెబ్బతిని చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు సంజీవని పర్వతం కోసం వెతుకుతున్న సమయంలో ఇక్కడకు వచ్చాడు అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. నిజంగా ఇక్కడ ఆంజనేయుల పాదాలు ఉన్నాయా? అసలు అక్కడ ఏ విధంగా ఉన్నాయి? ఈ గ్రామస్తులు ఏం చెప్తారో కూడా ఇప్పుడు ఆర్టీవీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం రామాపురంలోని కొండ మీద ఆంజనేయుడు పాదాల వద్ద అయితే ఉన్నాం. ఎందుకంటే గతంలో పురాణాలు చెప్పిన విధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడికి దెబ్బ తగిలితే సంజీవని పర్వతం కోసం వెతుకులాటలో భాగంగా ఆంజనేయులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పాదముద్రలు కూడా ఉన్నాయి ఆంజనేయ స్వామివి. అదేవిధంగా ఇతను వెళ్ళినట్టుగా ఒక దారికి సారగా కూడా ఒకటి గుర్తుగా పెట్టుకున్నాడు. వెళ్ళిన మార్గం వచ్చేదానికోసం అని చెప్పేసి కూడా ఇక్కడ బలంగా నమ్ముతున్నారు. అది కూడా పురాణాల్లో ఉందని చెప్పేసి ఇక్కడ గుర్తుగా వారు పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రతి కార్తీక మాసానికి ఘనంగా ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తారని చెప్పేసి అన్నారు. అసలు ఈ పాదముద్రలు ఎప్పటి నుంచి ఉన్నాయి? వాళ్ళ తాతలు ముత్తాతలు అసలు పూర్వీకులు ఏం చెప్పారు? వారు ఎప్పటి నుంచి వీటిని పూజించడుస్తున్నారు అనేది కూడా పూర్తి విషయాలు ఇక్కడ రామాపురం గ్రామస్తులు అయితే కొంతమంది ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గతంలో ఎవరు ఇక్కడ వచ్చినట్లేరు, పెద్దగా ఎవరికి ఇచ్చేసినట్లేరు. కాకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్నాయని చెప్పేస్తున్నారు. మీకు ఎవరు చెప్పారు? అసలు ఎంతకాలం నుంచి మీకు తెలుసు అంటారు? ఎట్నే పట్టుకోండి. నా పేరు అన్నపరెడ్డి ఈశ్వరెడ్డి, మాది రామాపురము. మేము నా వయసు 62 సంవత్సరాలు ఉంది. 55 సంవత్సరాల నుంచి మాకు ఇనికిడి ఉంటుంది. మా పూర్వీకులు, మా తాత ముత్తాతలతో కూడా ఇక్కడ ఆంజనేయుల పాదాలు అనేవి మాకు చెప్తుంటారు. ఇవి ఎలా వచ్చినాయంటే పూర్వము లంకా యుద్ధంలో నాలుగో రోజు యుద్ధంలో లక్ష్మణునికి మూర్ఛపడిపోయిన తర్వాత ఆయన ఔషధాల కోసం ఇటు హనుమంతుడు వెళ్ళినాడని, ఆ ముద్రలు పోత సంజీవి కోసం, ద్రోణాద్రి పర్వతం సంజీవి కోసం అని పోతూ ఇక్కడ ఈ దారిన పోయినాడని, దానికి తోక జాడలు కానీ ఈ అడుగులు కానీ ఇక్కడ ఉన్నాయని మా పూర్వీకులు చెబుతుంటారు. మా జేజనాయన గారు, మా నాయన గారు, మా తాత ముత్తాతలు కూడా చెప్తుంటారు. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఇక్కడికి కార్తీక మాసము శివరాత్రి రోజులలో ప్రజలు ఇక్కడికి విరివిగా వచ్చి పాదాలను దర్శించుకొని ఇక్కడ పూజల పునస్కారాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రభుత్వం వాళ్ళు కానీ ఇక్కడికి దారి ఏర్పాటు కానీ చేస్తే ఇక్కడ మనం ఏదైనా సౌకర్యంగా చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలో నీళ్ళు అనేవి 24 గంటలు 360 రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి శ్రీ సిద్ధిభైరవేశ్వర దేవస్థానానికి నీటి సరఫరా ఇక్కడ నుంచి కొండలలో ఉండనే నీళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటాయి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఒక పల్లాంగ ముందు నుంచి ఈత చెట్ల పొదలు 2 కొండల మధ్యలో కోనలాగా ఉంది. ఆ కోనలో గుండా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చేది ఊటని మాత్రం కనిపిస్తూ ఉంటాయి, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది కూడా మాకు కూడా తెలియదు. ఊట పారుతూనే ఉంటుంది. 360 రోజులు నీళ్ళు పారుతూనే ఉంటాయి. వర్షం ఉన్నా లేకపోయినా నీరు పారుతూనే ఉంటుంది. నీటి సౌకర్యం అనేది ఇబ్బంది లేదన్నమాట. అంటే ముఖ్యంగా మీ గ్రామస్తులు ఇక్కడికి తరచూ వస్తుంటారా? ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి కూడా ఎవరైనా భక్తులు వస్తుంటారు? మా గ్రామస్తులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంత వందల మంది వచ్చేవాళ్ళు. కార్తీక మాసంలో అయితే, శివరాత్రి రోజునైతే కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి హనుమంతుని పాదాలని ఇక్కడ దర్శించుకొని ఇక్కడ పూజలు చేసి పాదాలకు పోతూ ఉంటారు భక్తులు. అంటే మీరు చెప్పండి, శాస్త్రీయంగా ఎవరన్నా అధికారులు వచ్చి ఇక్కడ నిజంగా ఈ ఆంజనేయ స్వామి పాదముద్రలు అని పురాణాల్లో చెప్తున్నారు, ఎప్పటి నుంచి చెప్తున్నారు, పూర్వీకులు చెప్తున్నారు అని చెప్పేసి ఎవరైనా వచ్చి గుర్తించడం జరిగిందా? ఇంతవరకు అధికారులు అయితే ఎవరు లేదు సారు. కానీ ఇంతకుముందు వచ్చిపోయినరే, కానీ ఇష్టలునైతే పడలే. ఇంతవరకు వచ్చిపోయినరు, చూసిపోతున్నారు పాదాలు. కానీ ఈ నీళ్లు కానీ శివలింగం దగ్గరికి వెళ్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఊట కూడా తెలియదు ఇంతవరకు గ్రామస్తులకు కానీ పూర్వీకులకు కానీ. అయితే ఈ వాటర్ పోయి శివలింగం దగ్గర తేలుతాయి నీళ్ళు, అభిషేకానికి కానీ అంతకు. పైగా ఈ ఆంజనేయ స్వామి పాదాలు అనేవి చరిత్ర మాకు పెద్దోళ్ళు చెప్తుంటే చూసిందే. పబ్లిక్గా మేము గడ్డి కోసుకుంటూ ఇక్కడ తిరుగుతూ ఈ పాదాలను చూసినాము. ప్రజలు ఎంతో దూరం నుంచి, ఒడిశా నుంచి వచ్చిండ్రు, మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు,
కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు వచ్చి ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకొని పోయినరు. బాగానే జరుగుతుంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కారణం అనేది గవర్నమెంట్ అనేది ఒక ఏదైనా తీసుకుంటే ఈ దారి ఈడి వరకు బాగుంటుంది డెవలప్మెంటు అనే కోరికే మాది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.